హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. కాళేశ్వరంకు సంబంధించిన కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలోని కమిషన్ విచారణ కీలక దశకు చేరుకున్నట్టుగా మనకు అనిపిస్తోంది. కీలక దశకు అంటే రాజకీయ నాయకుల్ని కూడా పిలిపించి వాళ్ళ వాంగ్మూలాలు నమోదు చేస్తే అప్పటికింకా ఈ విచారణకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయినట్టుగా మనం భావించవచ్చు. సో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అట్లాగే నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఆ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్, ఈ ముగ్గురిని పిలిపించాలని డేట్స్ ఫైనల్ చేసిన విషయం మనకు తెలుసు. సో జూన్ 5న కేసీఆర్ హాజరవుతారా కారా, ఆయన మళ్ళీ ఏమైనా ఉత్తరాలు రాసి పంపిస్తారా ఏంటనే దానికి సంబంధించి దాదాపు సోమవారం వరకు చర్చలు ఊహాగానాలు జరుగుతూ వచ్చాయి. బట్ మంగళవారం నాటికి అందిన సమాచారం ప్రకారం ఏంటంటే జూన్ 5న కేసీఆర్ హాజరు కాబోతున్నారు. కేసీఆర్ జూన్ 5న ఈ పిసి ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నారు. ఇది చాలా కీలకమైన సమాచారం, ఒక కీలకమైన సన్నివేశం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఆయన కనుసన్నలోనే పూర్తయిన విషయం మనందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టులో ఏ అవినీతి జరిగింది, లేకుంటే ఏ గోల్మాల్ జరిగింది, లేకపోతే నిర్మాణపరమైన లోపాలేంటి, నాణ్యతపరమైన లోపాలేంటి, ఇతర విషయాలన్నీ కూడా ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆల్రెడీ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ సంస్థలకు సంబంధించిన సిబ్బంది వాళ్ళందరి నుంచి కూడా సమాచారం సేకరించింది. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వాంగ్మూలాలని ఒక నివేదిక తయారు చేసి పెట్టేసింది. బట్ ఫైనల్గా అసలు వీళ్ళను పిలవాలని కూడా ఒక దశలో అనుకోలేదు. కానీ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంటుందనే ఉద్దేశంతో బహుశా చివరి నిమిషంలో మళ్ళీ వీళ్ళని పిలవాలని డిసిషన్ తీసుకున్నారు. సో ఇప్పుడు కేసీఆర్ ఈ కమిషన్ ముందు నిలబడ్డప్పుడు, ఈ కమిషన్ ముందు హాజరైనప్పుడు ఆయన ఏం చెప్తారన్న దానిపైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది, సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అంటే ఇప్పటికే ఆ విచారణలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా, ఆ విచారణలో కమిషన్కు వివరాలు తెలియజేసిన వాళ్ళందరూ కూడా ఈ మొత్తం వ్యవహారం అంతా కేసీఆర్ కనుసన్నలోనే జరిగింది, మాకే పాపము తెలియదు, డిజైన్స్కి సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే క్వాలిటీకి సంబంధించిన విషయం కావచ్చు, లేకుంటే ఆ ప్రాజెక్ట్ను అత్యంత వేగంగా పూర్తి చేయాలనే ఇష్యూస్ కావచ్చు, అండ్ అనుమతులు కావచ్చు, అట్లాగే ఆర్థికపరమైన అనుమతులు కావచ్చు, మంజూరు కావచ్చు, ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ, ఈ మొత్తంగా కూడా ఇది కేసీఆర్ కనుసన్నలోనే జరిగింది. కేసీఆర్కు తెలియకుండా ఏది జరగలేదనేది సర్వత్రా చెబుతున్న మాట. అట్లాగే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కూడా ఈ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఆయన కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా నాకు తెలియకుండా, నాకు సంబంధం లేకుండానే ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేసి పారేసేవాళ్ళు, దానికి సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించేవాళ్ళు. కాళేశ్వరం కార్పొరేషన్ అనేది ఒక ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ పెట్టి, ఆ కార్పొరేషన్ ద్వారా రుణాలను తెప్పించి మళ్ళీ వాటిని కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించడం, ఈ ప్రక్రియ అంతా కూడా యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్గా తనకి ఏమీ తెలియదని ఆయన కొంతమంది మీడియా ప్రతినిధుల ముందు మాట్లాడినట్టుగా కూడా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. సో ఈటల రాజేందర్ ఈ కమిషన్ ముందు హాజరైనప్పుడు ఆయన చెప్తారు. బట్ ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తారు? కేసీఆర్ తన పాత్ర ఏమిటి, ముఖ్యమంత్రిగా ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించాలనుకున్నప్పుడు ఏ రకంగా అది అక్కడ మేడిగడ్డ పాయింట్ కానీ, ఇతర బ్యారేజెస్కి సంబంధించిన నిర్మాణాల గురించి కానీ, ఎందుకంటే ఆయనకు సాధికారికమైన పట్టు ఉంది ఆ పర్టికులర్ ఇరిగేషన్ రంగంలో. అందువల్ల ఇరిగేషన్ రంగంలో ఉన్న సాధికారత కావచ్చు, లేకపోతే ప్రాజెక్టుల విషయంలో ఉన్న అవగాహన కావచ్చు, అది కేసీఆర్ ఎట్లా కమిషన్కు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. అట్లాగే ఇతర అంశాలపైన కూడా, అంటే ఇప్పటిదాకా వస్తున్న అన్ని కథనాలకు తోడుగా ఆయన ఎటువంటి విషయాలు మాట్లాడే అవకాశం ఉందన్న దానిపైన యాజ్ ఇట్ ఈస్గా ఒక క్యూరియాసిటీ అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.